చెప్పండి, ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే గదు. నేటిదిన వాక్య ధ్యానం కొరకు 94వ కీర్తన 13వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా విను మా ప్రియులతోనూ నాతోనూ మీరు మాట్లాడి, పరిశుద్ధాత్మదేవ మాకు కావలసిన ఆత్మ సంబంధమైన సంగతులను బోధించి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో భక్తిహీనులకు గుంట త్రవ్వబడుతుందని, నీతిమంతులకు వారి కష్టదినములను పోగొట్టి దేవుడు ఆయన వారికి నెమ్మదిని కలుగు చేస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని ఆఖరి వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో హామాను అనేటటువంటి వ్యక్తి మొర్దెకై విషయమై, మొర్దెకైను బట్టి యూదులను అతడు నశింప చేయాలి అనేటటువంటి ఆలోచనతో మొర్దెకైకి నాశనాన్ని తలపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈ హామాను ఉన్నాడు. ఈ విషయమై అప్పటికి ఆ రాజ్యంలో రాణిగా ఉన్న ఎస్తేరుకు ఈ సంగతులను మొర్దెకై తెలియపరచుటను మనం గమనించగలం. ఆ విషయమై ఆమె వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనంలో, నీవు పోయి షూషాను కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునందుకు ప్రవేశించుదును, నేను నశించదను అని చెప్పి తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, తమ ముందున్నటువంటి జీవిత దినాలు అవి కష్ట దినాలుగా ఉండగా వారు ప్రభు సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన అనంతరం ఎస్తేరు రాజునందుకు వెళ్ళటానికి ఆమెకు అవకాశం దొరికినప్పుడు ఆమె రాజును మొర్దెకైని తన ఇంటికి విందుకు ఆహ్వానించి జరగబోతున్నటువంటి పరిస్థితులను గూర్చి ఆమె రాజుకు తెలియచేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజు ఏ ఉరికొయ్య మీదైతే హామాను మొర్దెకైను నాశనం చేయాలని చూశారో అదే ఉరికొయ్య మీద హామాను మరణించుటను ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో మనం చూడగలం. యూదా ప్రజలు అలానే మొర్దెకై ఎంతో కష్టదినాలను వారు అనుభవిస్తూ వచ్చారు. కానీ ఎవరైతే వీరికి కష్టం కలుగు చేయాలని చూశారో ఆ హామానే తనకు తన జీవితానికి ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నటను ఇక్కడ మనం గమనించగలం. ఆ తర్వాత వారికి నెమ్మదిని పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసినటువంటి విషయాలను ఆ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు జీవించుచున్నటువంటి జీవిత దినాల్లో మీరు నెమ్మదికి బదులు కష్టదినములను అనుభవించుచున్నారా? ఆ కష్టానికి కారణం ఎవరెవరున్నారో అది మీకు దేవునికి తెలుసు గనుక వారికి ఏదో నష్టం నాశనం కలగాలని కాదు, కానీ వారి జీవితాలు మార్పు చెందాలి, కష్టదినములు అనుభవించుచున్నటువంటి మీరు నెమ్మది పొందేటటువంటి పరిస్థితిని పొందాలని దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. ఈ కార్యం కొరకు నిశ్చయముగా మన జీవితాలు అవి ప్రభు దృష్టికి నీతిమంతులుగా అనగా విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయన మనకు ఇహమందు అనుగ్రహిస్తారు. అంత మాత్రమే కాక కొందరు జీవితాలు ఇహలోకంలో బ్రతికినంత కాలం ఏమాత్రం కూడా సుఖమన్నది ఎరుక కష్టాన్ని అనుభవించేవారుగా ఉంటారు. అయితే నిజమైనటువంటి నెమ్మది పొందే స్థలం అది ఇహమందు, అది మనకి స్థిరం కాదు. కానీ మరి ఎక్కడ దానిని పొందుతాం? మరి అన్నిటికీ కష్టమనే తెలియని నెమ్మది పొందేటటువంటి స్థితి ఏదైనా ఉందా అని అంటే, లూకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. అబ్రహాము గారు తెలియపరిచిన మాటను, ధనవంతునితో, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించావు,
అలాగే నన్ను లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకునము. ఇప్పుడైతే వాడికి నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావని మాట్లాడటం గమనించగలం. నిజమే, ధనవంతుడు ఏమాత్రం దేవునికి ప్రాధాన్యత ఇవ్వక అతడు సుఖానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని అశ్రద్ధ చేశాడు. లాజరు కష్టమును అనుభవిస్తూనైనా దేవుని విడిచిపెట్టక అతడు దేవుని కొరకు జీవించాడు. ధనవంతుడైతే నిత్యము యాతన పడే స్థితిని పొందాడు. లాజరైతే నిత్యము నెమ్మది పొందేటటువంటి స్థితి పొందాడు. కాబట్టి స్వల్పకాలం ఉండేటటువంటి క్షణికానందం కోసం కాక ఎల్లకాలము నెమ్మదిని పొందేటటువంటి దేవుని రాజ్యం కోసం ఇకమందు ఎట్టి పరిస్థితులను అనుభవించటానికి మనము వెనుకాడక దేవుని వైపు చూస్తూ మనం కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇహమందు నెమ్మదినిస్తాడు. యుగ యుగాలు నెమ్మది పొందేటటువంటి ఆ స్థితిని ప్రభు మనకిస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు మీరు మాతో మాట్లాడి మా కష్ట దినాలను పోగొట్టి మాకు నెమ్మదినిచ్చే దేవుడిని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు కావలసినటువంటి బలమును శక్తిని మీరు దయచేదురుగాక. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను ఆశీర్వదించండి. మీ ముందున్నటువంటి ప్రతి కార్యాల్లో మా ప్రియులకు సమస్త కార్యములందు మీ సన్నిధి తోడుగుంచమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక.